బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో పుణ్యం చేసుకుంటే కొన్ని ప్రదేశాలని మనం చూసుకోగలుగుతాము. సో ఇక్కడ నేనైతే ఈ ప్లేస్కి అయితే వచ్చాను. చాలా సంతోషంగా అనిపించింది. సో ఇది వచ్చేసి కల్పితం కాదు, రియల్గా ఇక్కడ జరిగింది అన్నమాట ఇన్సిడెంట్. లవకుశులు ఆంజనేయుడిని ఒక చెట్టుకి కట్టేసి అయితే ఉంచుతారన్నమాట. సో సీతాదేవిని కలిసే ముందు లవకుశులతో రామునికి యుద్ధం కూడా జరిగి ఉంటుంది. రామాయణం చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఆ ఇన్సిడెంట్ అయితే ఇక్కడే జరిగిందన్నమాట. వీడియోలో లవకుశులు ఆంజనేయుడిని చెట్టుకు కట్టేసి ఉంచుతారనమాట. ఆ చెట్టు ఎక్కడుంది ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఉంది. సో ఎవరికైతే రామాయణం, రాముడు, సీత ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళకైతే ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. కనీసం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ తెలుసుకుంటారు కూడా ఇలాంటి ప్లేసెస్ నిజంగా ఉన్నాయని చెప్పేసి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి అక్కడ మొత్తం బోర్డులో అయితే ప్లేస్ చేసేది ఉంచారన్నమాట. సో మా బ్లాక్లో ఉన్న లేడీస్, సో మేము ముగ్గురం అయితే వెళ్ళాము, విత్ వాళ్ళ పిల్లలతో అయితే కలిసి వెళ్ళాము. సో మేము ఇక్కడ ఉన్న 3 ఇయర్స్లో ఎక్కువగా ఎక్కడికి వెళ్ళలే, కానీ వెళ్ళే ముందైతే సో ఇలా రోజుకొక ప్లేస్కి అయితే విజిట్ చేస్తామన్నమాట. ఇలాంటి ప్లేసెస్కి మళ్ళీ మళ్ళీ రాలేము ఎవ్వరము. సో వచ్చినప్పుడే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా నేనైతే అన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేశాను. సో అమృత్సర్లో మెయిన్ ప్లేసెస్ అన్నీ విజిట్ చేశాను. ఆల్రెడీ నేను లవకుశుల జన్మస్థలమైన ఇక్కడ వాల్మీకి మందిరం ఉంది, ఆ వీడియో కూడా అయితే నేను తీసి పెట్టాను. సో ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తానన్నమాట. వాల్మీకి మందిరము లవకుశుల జన్మస్థలం అని చెప్పేసి వీడియో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి దుర్గ్యాన్ మందిర్ అన్నమాట, అమృత్సర్లో ఉంటుంది. సో దుర్గ్యాన్ మందిర్ ఈ ప్లేస్లో అయితే మనకు చాలా గుళ్ళు అయితే ఉంటాయి. ఎక్కువగా 700 సంవత్సరాల కింది గుడి కూడా ఉంటుందన్నమాట. సో వీడియోలో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పంజాబ్లో అన్ని టెంపుల్స్ ఇలానే ఉన్నాయన్నమాట. సో వాటర్ ఉంటుంది, వాటర్ మధ్యలో గుడి ఉంటుందన్నమాట. సో మెయిన్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ అలాగే ఉంటుంది. వాల్మీకి మందిరం అలానే ఉంటుంది. ఇది వచ్చేసి దుర్గ్యాన్ టెంపుల్ అన్నమాట, ఇది కూడా అలానే ఉంటుంది. చుట్టూతా వాటర్ ఉంటుంది, మధ్యలో గుడి ఉంటుందన్నమాట. సో గుడి స్టార్టింగ్లోనే అమ్మవారి విగ్రహం అలాగే వినాయకుడి విగ్రహం అయితే ఫస్ట్ అయితే దర్శనం ఇస్తుందన్నమాట. సో ఇలా ముందుకు వెళ్తూ ఉంటే కంప్లీట్గా వాటరే ఉంటాయి అన్నమాట. తర్వాత ఇక్కడ ప్రతి దగ్గర గుడిలో వాటర్ ఉంటాయి కదా, అందులో పెద్ద పెద్ద చేపలు అయితే ఉంటాయి అన్నమాట. సో మెయిన్ వచ్చేసి చేపలే. సో మనం ఏదైనా ఫుడ్ వేయాలనుకుంటే వేయవచ్చు అనమాట. గుడి చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళలాగా ఒక గుండ్రంగా ఒక గోడలాగా ఉంటుందన్నమాట. అక్కడ ఒక దగ్గర సూర్యభగవాన్ది, ఇంకొకటి గరత్మంతుడిది, తర్వాత విష్ణుమూర్తిది, ఇలా ఒక్కొక్క దేవునిది చిహ్నం అయితే పెట్టుంటుందన్నమాట. డైరెక్ట్గా చూస్తే మనకు రాధాకృష్ణులు అయితే మొదటిగా దర్శనం ఇస్తారు డైరెక్ట్గా చూస్తే. సో ఇది వచ్చేసి గరత్మంతుడి విగ్రహం అన్నమాట. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క గుడిలో ఫ్యాన్ ఫెసిలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి రాధాకృష్ణుడు ఉంటుంది అనమాట. గుడి నుండి కొంచెం ముందుకు బయటకు రాగానే సూర్యభగవాన్ది ఒక విగ్రహం అయితే ఉందన్నమాట. సో ఇదే ఒక కాంపౌండ్ వాల్ అని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి రాముడు, సీత పాదాలు కడుగుతున్న ఇదొక గుడి ఉంది. ఇది వచ్చేసి ఒక గోడకి ఒక కాచులో పెట్టి అమర్చి ఉంచారన్నమాట. తర్వాత ఇంకొక గోడకి రాముడు, లక్ష్మణుడు, సీత, తర్వాత పడవ నడిపే అతను. సో వీళ్ళు ఉన్న దాంట్లో ఇంకొకటి కాచులో పెట్టేసి ఇలా ప్లేస్ చేసి ఉంచారన్నమాట. సో ఇందులో మనము కాయిన్స్, డబ్బులు వేయచ్చు అన్నమాట. అక్కడ చాలా మట్టుకి కింద డబ్బులు వేశారన్నమాట. మధ్యలో శివుడి విగ్రహం ఉంది, ఎడమ సైడ్ వచ్చేసి పరశురాముంది ఒక విగ్రహం ఉంది, తర్వాత కుడి సైడ్ వచ్చేసి ఆంజనేయుడి విగ్రహం ఉందన్నమాట. సో ఇక్కడ అందరూ ప్రశాంతంగా కూర్చొని కొంచెం సేపు అయితే ధ్యానం చేసుకుంటున్నారు చాలా మట్టుకి. సో ఇక్కడైతే చిన్న చిన్న చేపలు వస్తున్నాయి అనమాట. చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఇలాంటి ప్లేస్లో కూర్చుంటే. మేము కూడా ఒక 5 నిమిషాలు అయితే ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నాము. సో ఎన్ని కష్టాలు ఉన్నా ఇట్లాంటి గుడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటే చాలా మనస్ఫూర్తిగా అనిపిస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఈ గుళ్ళో ప్రసాదంగా సో ఇలా చక్కెర ఉంటాయి కదా, అవైతే ఉండలైతే ఇస్తున్నారు. గుడి చుట్టూ ఫ్యాన్లు ఉంచారు. ఇక్కడ ఎండాకాలం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మనము ముందు ఎంట్రన్స్లోనే గుడికి ఇలా అద్దాలతో సెట్ చేసి ఉంది. గుళ్ళో కూడా మొత్తం అద్దాలతోనే ఉంటుందన్నమాట. అదొక డిజైన్ లాగా చేసి. ఇది వచ్చేసి ప్రాచీన శ్రీ శీతలమాత మందిరం అనమాట. 700 సంవత్సరాల క్రితంది ఈ మందిరము. సో చూడండి, ఈ గుడిలో కూడా మొత్తం మనకు మీద అద్దాలతో అయితే సెట్ చేసి ఉంచారన్నమాట. ఇక్కడ వచ్చేసి గాయత్రి మాత, కాచాయని మాత విగ్రహాలను ఒక కాచు దాంట్లో పెట్టేసి అయితే ఉంచారన్నమాట. సో చూడండి, గుడి మొత్తం అద్దాలతో డిజైన్, స్వస్తిక్ డిజైన్తో అయితే చేసి ఉంచారు. చాలా బాగా అనిపించింది.
ఇంకొక టెంపుల్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాల్మీకి మందిరం అని. ఆ గుడి కూడా అంతే, మనకు మొత్తం ఇలా మీద గుడి పైన రూఫ్ ఉంటుంది కదా, దానికి మొత్తము కాచుతో అయితే డిజైన్ చేసి పెట్టారనమాట. సో ఇది వచ్చేసి మందిరము, శీతలమాత మందిరము. మీద వచ్చేసి వైష్ణవి మాత ఉందన్నమాట విగ్రహము. చూడండి, ఇది వచ్చేసి శీతలమాత మందిరము. శీతలమాత, వైష్ణవమాత రెండు చల్లటి ప్రాంతాలే, రెండింటి దగ్గర చాలా చల్లగా ఉంటుంది. ఈ చెట్టు వచ్చేసి గుడి లోపల నుండే ఉంది, చెట్టుని పడేయలేదు, అలాగే కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇక్కడ రాముడు ఆంజనేయునికి సంబంధించినవి ఇలా జెండాలు అయితే అమ్ముతున్నారు. తర్వాత గద అన్నమాట. సో ఇవి దేవుని దగ్గరికి తీసుకెళ్తే అక్కడ పెట్టి ఇస్తారనమాట. ఇక్కడ మెయిన్ వచ్చేసి దేవుడికి ఆంజనేయునికి మోతీచూర్ లడ్డు అయితే ప్రసాదంగా ఇస్తున్నారు అనమాట. ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్ళి ఇస్తే మనకు దేవుని దగ్గర పెట్టేసి రిటర్న్ ఇస్తారు. సో ముందు వీడియోలో అది కూడా ఉంటుంది. సో ఇదే మెయిన్ వచ్చేసి హనుమంతుని మందిరము. మా కింద వాళ్ళు దీది అని చెప్పాను కదా, సో వాళ్ళైతే ఒకటి ఇది తీసుకున్నారు, జెండా అన్నమాట. దేవుని దగ్గర పెట్టేసి మళ్ళీ మనకి ఇస్తారు. ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదంట. గుడిలో అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ దేవునికి సేవ చేస్తున్నారన్నమాట. సో ఇదే మా కింద వాళ్ళు తీసుకున్నది ఈ జెండా అన్నమాట. దేవుని పాదాల దగ్గర పెట్టేసి రిటర్న్ మనకే ఇస్తారు. సో ఇక్కడ ఎడమ సైడ్ చూపిస్తున్నది వచ్చేసి అదే మెయిన్ చెట్టు, లవకుశులు ఎక్కడైతే హనుమంతుడిని కట్టేసి ఉంచారో అదే చెట్టు. చాలా పెద్దగా ఉంటుంది. కొంచెం వీడియోలో ముందుకు వెళ్ళినప్పుడు ఆ చెట్టు దగ్గర నుండి చూపిస్తాను నేను. ఈ వీడియో నేను హనుమాన్ జయంతి రోజు తీసాను అన్నమాట ఇక్కడ. సో ఇదే హనుమంతుని విగ్రహం, చూడండి పడుకున్నట్టుగా ఉంటుంది. అక్కడ వచ్చేసి కన్ను అన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి హనుమాన్ జయంతి రోజు తీశాను కాబట్టి ఈ రోజు అయితే అందరూ దీపాలు ముట్టిస్తున్నారు అన్నమాట. తర్వాత వెనుక చూడండి హనుమాన్ చాలీసా, కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి హనుమాన్ చాలీసాకు సంబంధించినవి. ఇక్కడ తీర్థం, అలాగే మనకి రవ్వ కేసరి ఉంటుంది కదా, ఆ ప్రసాదం అయితే ఇస్తున్నారు అన్నమాట. హనుమాన్ జయంతి సందర్భంగా అక్కడ హనుమంతుని విగ్రహాలు పెట్టి పూజ అయితే చేశారనమాట. సో ఇక్కడ డిస్ప్లేలో అక్కడ చూపిస్తున్న దేవుని విగ్రహం అయితే ఇదే ఆంజనేయుని విగ్రహం అన్నమాట. ఆకారం అనేది స్పష్టంగా ఏర్పడట్లేదు, అది ఏంటి అనేది క్లారిటీగా లేదు. సో ఇక్కడ చూడండి ఎంత బాగా సెట్ చేసి ఉంచారో. ఇక్కడ భజన జరుగుతుంది 6 గంటలకి. సో నైట్ అంతా జాగరణ జరుగుతుందన్నమాట. కింద మొత్తం పరుపులు అయితే వేసి ఉంచారు. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇదే చెట్టు, ఈ చెట్టుకే లవకుశులు ఆంజనేయుని అయితే కట్టేసి ఉంచారు. ఇస్ వటవృక్షకే సాత లవకుశనే శ్రీ హనుమాన్ జీకో బాంధాత అని అక్కడ రాసి ఉందన్నమాట. చూడండి ఎంత పెద్ద చెట్టు, దాదాపు ఇది రామాయణం జరిగినప్పటి నుండి ఉంది. చెట్టు అయితే చాలా పెద్దదిగా ఉంది. ఈ చెట్టుని అలాగే ఉంచేసి దీని చుట్టూతా గుడిని అయితే కట్టేసి ఉంచారనమాట. ఎంత సంతోషంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. ఇలాంటి గుడికి వస్తా అని చెప్పేసి నేను కలలో కూడా అనుకోలేదు. హనుమాన్ జయంతి రోజే హనుమంతుని గుడికి అయితే వచ్చాను. తర్వాత మెయిన్ రామాయణం ఎక్కడ జరిగిందో, లవకుశులు ఆంజనేయుడిని ఎక్కడైతే కట్టేశారో అదే ప్లేస్కి వచ్చాను. ఒకసారి చెట్టు చూడండి ఎంత పెద్దదిగా ఉందో, కొన్ని వందల సంవత్సరాల క్రితం చెట్టు అన్నమాట. తర్వాత ఇక్కడ నుండి మీదికి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న ఉయ్యాలలో దేవుని విగ్రహాలు పెట్టి ఉంచారు. చాలా బాగా డెకరేట్ చేశారు. సో హనుమాన్ జయంతి కాబట్టి గుడిని చాలా అందంగా డెకరేట్ చేశారు. నార్త్ సైడ్ ఎక్కువగా ఫంక్షన్లు, తర్వాత పూజలైన ఆడవాళ్ళు ఎక్కువ భజన చేస్తారు. చివరిగా ఒకసారి ఆ చెట్టును అయితే ముట్టుకున్నాను అనమాట. సో చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ ఈ గుడి ఉన్నట్టు నాకు తెలియదు అనమాట. సో లాస్ట్ వెళ్ళే ముందు తెలిసింది, అందుకోసమని ఖచ్చితంగా చూడాలని చెప్పేసి వచ్చాను. అండ్ మీకు కూడా చూపించాలని చెప్పేసి వచ్చాను. బయటికి రాగానే ఇలా డోలు కొడుతున్నారు అనమాట. మా విహాన్ అయితే క్లాప్స్ కొడుతున్నారు. ఇక్కడ కృష్ణుడి విగ్రహాన్ని అయితే ఊరేగిస్తూ తీసుకొస్తున్నారు అనమాట. సో నల్లని కన్నయ్య అంటారు కదా, ఆ చిన్న కృష్ణుడి విగ్రహాన్ని తీసుకొస్తున్నారు. తర్వాత హనుమంతునికి సంబంధించిన గదలు కూడా పట్టుకొస్తున్నారు. సో నాకు తెలిసి కృష్ణుడే అనుకుంటా, నల్లటి వర్ణంతో ఉన్నాడు. తర్వాత ఎంటికలు చూడండి ఎంత బాగుందో, చాలా చాలా సుందరంగా, చాలా చాలా అందంగా ఉంది. సో దేవుణ్ణి అలా అందంగా ఉంది అని చెప్పేసి అనకూడదు, కానీ చాలా బాగా అనిపించింది నాకు.
ఇవంతా మేము వెళ్ళిన రోజే జరిగింది. అదొకటైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా బయటికి రాగానే పూలు పండ్లతో సీతారాముడు ఆంజనేయుడు విగ్రహాలతో ఇలా ఊరేగింపు చేస్తూ అయితే కనిపించింది అనమాట. చాలా సంతోషంగా అనిపించింది. ఆంజనేయుడు తర్వాత జాంబవంతుడి విగ్రహాలు సో ఇలా గెటప్ వేసుకొని అయితే వీళ్ళు ఇలా డ్యాన్స్ చేసుకుంటూ అయితే ముందుకెళ్ళారు. ముందట చూడండి జ్యోతి ఎలా వెలుగుతుందో. హనుమాన్ జయంతి రోజు అనుకోకుండా ఆ రోజు గుడికైతే వెళ్ళాము. తర్వాత ఇలా హనుమంతుని మెయిన్ ప్లేస్కి వెళ్ళడం, తర్వాత దేవుడు ఊరేగింపు ఇవన్నీ జరగడం చాలా సంతోషంగా అనిపించింది. సో ఇవన్నీ లైవ్లో ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూసినా ఫోన్లో లేదంటే టీవీలో ఇలా చూడడం జరిగింది. కానీ లైవ్లో చూసినప్పుడైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ మెయిన్ వచ్చేసి పూలు పండ్లతో సీతారాములు ఆంజనేయుని విగ్రహాలతో ఊరేగింపు జరిగిందనమాట. అది చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత వెళ్తూ ఉండగా ఇక్కడ మెయిన్ లస్సీ చాలా ఫేమస్ అన్నమాట పంజాబ్లో. సో లస్సీ అయితే తాగేసి వెళ్ళామన్నమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.